Hey guys, good morning. Welcome to my new vlog. సో రిజల్ట్ వచ్చాక తర్వాత రోజు ఇది. సో టైం అవుతుంది తెల్లారి 11. సో లెగిసి స్నానం బ్రష్ చేశాను. ఇదిగో అమ్మ పూజ చేస్తుంది. ఇదిగా పూజ జరుగుతుంది. నైట్ ఆవిడ చూస్తున్నాడు. సో అదే నిన్న అంతా సరదా సరదా అయింది. స్వీట్లు పంచాం వీధిలో. ఇంకా అమ్మ ఎన్ని గంటలకు పంచాం అమ్మ స్వీట్లు? ఎన్ని గంటలకు పంచాం స్వీట్లు? 6 పంచాం. స్వీట్లు మిగలలేదు ఇంట్లో. నీకు ఒకటి తినిపించాలి. మొక్క నాన్న తినలేరు. నాన్న చిన్న మొక్క, నేను చిన్న మొక్క, ఒకటి తగ్గింది. 2 బాక్సులు స్కూల్కి. వేరేగా ఎందుకు కొన్నారు అదొకటి? దాని బదులు రసగుల్లా కొనిలేదు. అయితే మరి గులాబ్ జామున్ కూడా ఇదే కదా రసం. అమ్మ గులాబ్ జామున్ బాగుందమ్మా. అన్నిటికంటే ఇదే బాగుంది గులాబ్ జామున్. ఇప్పుడు ఎన్ని తిన్నాను. స్వీట్ బాగుందమ్మా. సరేనే నిన్న మొత్తం గట్టిగా జరిగింది. బిర్యానీ తెస్తామంటే నేను వద్దనిసాను. ఎందుకంటే నేను మండే పార్టీ చేస్తాను గట్టిగా మండే. సో అందుకే ఇదిగో తెచ్చాను ఒకటి డ్రింక్, ఇంకా మూంగ్ దాల్ 2, బోర్బన్ బిస్కెట్ ఒకటి, ఇంకా అమ్మది పార్సల్. సో అమ్మ తర్వాత అమ్మ చేయబద్దాం అమ్మతోని అంటే అన్బాక్సింగ్. సో నేను చేయను అనుకుంటున్నాను సరే. సో అమ్మ వస్తే చేయబద్దాం అమ్మతోని అన్బాక్సింగ్. సో టిఫిన్ అప్పుడు కలుద్దాం డైరెక్ట్. కొంచెంసేపు తర్వాత పూజ అయిపోయాక నేను మీతో కలుస్తాను. టిఫిన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు. సో ఇక ఉప్మా, ఇంకా ఊరగాయ, దాంతోపాటు ఇది. ఇవాళ అమ్మ టిఫిన్ తిందు. ఎందుకు తినవమ్మ? అదే టిఫిన్ తినేసాక ఫైనలీ అన్బాక్సింగ్ టైం. నెట్ తేవాలా తీయడానికి? తీస్తావా? సో తీస్తుందమ్మ. ఓ పవర్! నాకేంటి వస్తుంది? ఏంటది? ఫేషియల్ కిట్ 3 స్క్రీన్ బ్రైట్నింగ్ అండ్ రెడ్నెస్. ఓ కిట్ ఇది అంటే 6 ప్యాకెట్లు ఉంటాయి. స్టెప్ బై స్టెప్. ఇది అన్నీ రాసుకోవాలా? ఒకటి స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఇది ఒకసారికి అన్నమాట. ఒకసారికి ఇది ఎంత పడ్డది 160 పడ్డది. అంటే మనం పార్లర్కి వెళ్తే ఒక 1000 ఖర్చు వస్తుంది.
ఇది ఎప్పుడు వాడలేదు కానీ ఒకసారి ట్రై చేద్దామని చూశాను, బాగుంది. సామ ట్రై చేసినప్పుడు మీకు చూపిస్తాను తర్వాత. మధ్యాహ్నం అయితే సో కూరేమో పువ్వేపుడు శనగపప్పు బీరకాయ కూర, అన్నం, సలాడ్ తినేసాక మధ్యాహ్నం 2 అయిపోయి 2 గంటలన్నరకి చదువు కంప్లీట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫోన్ చూసాను. తర్వాత ఇప్పుడు పెండింగ్కి వచ్చాను. అమ్మ హైట్ చూస్తావు కలెక్షన్లో ఎదిగో మొత్తం నిండిపోయింది ఇక్కడ. కలిపి చాలా దోసకాయ తింటావా? కూర వేరేగి ఇస్తాను, ఇది కలుపుతున్నాను. మొత్తం తినాలి మరి, వాళ్ళు వదలకూడదు. లేకపోతే ఉప్మా లాగా చల్లాలి. ఉప్మా నాకు తినేసారు అనుకో, దాని మీద వద్దు సైడ్కి. మరి ఇలా తింటావా? ఇలా కలిపి ఇచ్చేయాలి మొత్తం. సైడ్కి బాగుందన్నారు ఊరికైనా. ఆకలి వేసినప్పుడు ఏదైనా బాగుంటుంది. కానీ మంచి వాసన వస్తుంది. తినేసాక తర్వాత కలుద్దాం. స్పూన్ వద్దు. ఫైనలీ సాయంత్రం 8 అయిపోయింది, రాత్రి 8. సో ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తే తిరగడానికి వెళ్తాను, లేకపోతే నేనైనా బయలుదేరుతాను. కానీ ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది బయలుదేరటం. నేను వెళ్తాను, ఫ్రెండ్స్ వస్తే వెళ్ళిపోతాను. కానీ నేను వెళ్ళాలంటే లేట్ అవుతుంది, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు. ఇవాళ థర్స్డే, సాయిబాబా పూజ. సో గుడికి వెళ్ళన్నారు అమ్మ నాన్న, ఇంట్లో అక్కడిని. క్లాస్ ఇప్పుడు అయింది. సో ఇవి తెచ్చుకున్నాను ఈ 2. ఏదో బాగుంటుంది, తాగడానికి బాగుంటుంది. సో వస్తే వెళ్ళిపోతాను ఇప్పుడు, ఫ్రెండ్స్ వస్తే. కానీ రాకపోతే నేను వెళ్తాను, ఇంకా లేట్ అవుతుంది కొంచెం. సో బయట తిరిగినప్పుడు కలుద్దాం తర్వాత. ఫైనలీ అమ్మలు వచ్చేసారు. సో ఇవాళ తిరగడానికి అవ్వలేదు, ఎందుకంటే నవనీత్ బాయ్ ఏమో ట్యూషన్ వెళ్ళిపోయాడు, ఆడు ఇంకా రిటర్న్ అవ్వలేదు ఇంటికి. సో ఇవాళ తిరగడానికి అవ్వలేదు, బండి రాలేదు, ఆడు రాలేదు. సో ఇవాళ తిరగడానికి అవ్వలేదు. కానీ అమ్మాయికి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తెమ్మన్నాను, ఇది ఐస్ క్రీమ్ వచ్చింది. సో తినేసాక రొట్టి కూర తింటాను, అప్పుడు కలుద్దాం. తినేసాక బాయ్. సో ఫైనల్లీ తిండి టైం అయిపోయింది. ఇదిగో రొట్టెలు జరుగుతున్నాయి, చపాతి, ఇదిగో కలగూర. ఇది మధ్యాహ్నం పువ్వు టైం తీసుకో. సో తినేసాక అయిపోద్ది రోజు. సో ఇవాళకి ఎంతకు చాలు, కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక వ్లాగ్లో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.